తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, సాక్ష్యంలో మీ తోడే ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. వచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రములు. ఎంతమంది అయితే ప్రభువా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వారి ఎగ్జామ్స్ పాస్ అయి తండ్రి ఉన్నత స్థానంలోకి వెళ్ళి మీ నామమును మహిమపరిచే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారికి మంచి విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నిలబడి నన్ను కూడా ప్రభువా మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి అయ్యా. నేను కాదు ప్రభువా, మీరే ప్రభువా మా అందరితో మాట్లాడండి. నన్ను మీ నోటి బోరగా, మీ నోటి సాధనముగా నన్ను వాడుకోమని, మా అందరితో ప్రభువా మీరే మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ప్రభు రక్షకుడు యేసు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు బాగున్నారండి? అందరు బాగున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసులో ఉంటే ఎప్పుడు బాగుంటాం, అవునా కదా? మంచిది. ఈరోజు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మెసేజ్ ఎవరు మర్చిపోవద్దు. అర్థమవుతుందండి? ఈ మెసేజ్ ఎప్పుడు దాకా గుర్తుండాలంటే పరలోకం వెళ్ళే వరకు గుర్తుండాలి. అర్థమవుతుందా? ఈ మెసేజ్ క్యాచ్ చేస్తే, ఈ మెసేజ్ ప్రకారంగా నువ్వు గ్రహించుకోగలిగితే మాత్రము లైఫ్ టర్న్ అయిపోతుంది 100%. అర్థమవుతుందండి? హల్లెలూయా. అంటే బలహీనత ఉంటుంది కానీ అది ఒక బలహీనతలాగా కనిపించదు. నా మాట అర్థమవుతుంది మీకు? ప్రతి మనిషిలో కూడా ఒక బలహీనత ఉంటుంది. అది నీకు బలహీనతనే తెలియదు. బలహీనత కానీ బలహీనతలాగా అనిపించదు. సో ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆ బలహీనతని తెలుసుకుని దాన్ని జయిస్తావో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. అర్థమవుతుందండి? నెక్స్ట్ లెవెల్ కాదు, చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతావు. మనము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ స్టడీ చేసినప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి భక్తుడిని కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం గమనించాలి అంటే వారిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, వారిలో ఉన్నటువంటి బలాలు ఏంటి, వారిలో ఉన్నటువంటి బలహీనత ఏంటి. ఈ రెండు మనము తప్పనిసరిగా బైబిల్ చదువుతున్నప్పుడు గ్రహించగలగాల. ఒకవేళ ఆ గ్రహింపు మనకి లేకపోతే ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా నీవే నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదివినట్లయితే దేవుడు తప్పకుండా ఆ విషయాలన్నీ కూడా రివీల్ చేస్తాడు. చాలామంది భక్తులు వారిలో ఉన్న బలాన్ని తెలుసుకోగలిగారు కానీ బలహీనతను తెలుసుకోలేకపోయారు. సిలువ మీద ప్రతి ఒక్కరి బలహీనతను యేసు ప్రభువు తీసివేశారు. ఇది 100%. అర్థమవుతుందా? ఒకసారి ఏషియా గ్రంథం చదువుతాం. ఏషియా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను
భరించెను, అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మన వ్యసనములను ఆయన వహించాడు. అంటే శిలువ మీద మనకున్నటువంటి ప్రతి వ్యసనాన్ని కూడా ఆయన భరించి శిలువ మీద నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. అవునా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇక్కడ గమనించినట్లయితే ఆయనే మన బలహీనతలను భరించాడు. అర్థమవుతుందండి? శిలువ మీద మన వ్యసనములను, మన బలహీనతలను శిలువ మీద ఆయన 100% భరించాడు. హల్లెలూయా. అయితే మరి మనలో బలహీనతలు లేవంటే ఉన్నాయి. శిలువ పైన ఆయన 100% తీసివేసేసాడు. అది 100% గ్యారంటీ కదా. అయినప్పటికీ మనము ఈ లోకంలో ఉన్నాము, లోకంలో తిరుగుతున్నాము కాబట్టి ఈ లోకానుసారమైనటువంటి బలహీనతలు మనలో కొన్ని ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మెసేజ్. ఒకవేళ నీ బలహీనత నీకు తెలియకుండా నువ్వు అలాగే వదిలేస్తే, హల్లెలూయా, ఆ బలహీనత ఏమవుతుందంటే నీకు తెలియకుండా అది నీ పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నీ బలహీనత నీవు తెలుసుకుని దాన్ని జయించకపోతే ఆ బలహీనత నీకు తెలియకుండా నీ పిల్లల మీదకి ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు జయించలేదు, ఓకే, నీకు మంచిగా, నీకు అంత బాగుంది, యు ఆర్ వెల్ సెటిల్డ్ పర్సన్, పైసలు ఉన్నాయి, అధికారం ఉంది, పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, బంగ్లా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ లోపల బలహీనత ఉంది. హల్లెలూయా. ఆ బలహీనత జయించకపోతే అది ఆటోమేటిక్గా జనరేషనల్ కర్సెస్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, బైబిల్ కూర్చుని పరిశుద్ధాత్మతో చదువుతున్నప్పుడు ఎవరెవరి మీదకి ఏ విధంగా అది ట్రాన్స్ఫర్ అయిందని మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఈరోజు మనము ఒకరిని చూద్దాం, ఒక భక్తుని చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడు, ఒక్క నిమిషం ఇక్కడ ఆపుదాం. ఇక్కడ గమనించుకొని చూడండి ఒకసారి. ఇస్సాకు వృద్ధుడై, ఇస్సాకు ఏమైపోయాడు అంటే బాగా వృద్ధుడైపోయాడు, ఏజ్ అయిపోయింది, ముసలివాడైపోయాడు. అవునా? సో ఏజ్ అయిపోయి ముసలివాడు అయిపోయిన తర్వాత మనము ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసుకున్నట్లయితే వారి యొక్క చిల్డ్రన్స్ని పిలిచి వారు బ్లెస్ చేస్తారు. అవునా కదా?
ఇప్పుడు ఇస్సాకు వయసు అయిపోయింది, పెద్దవాడు అయిపోయాడు, కన్నులకి మందృష్టి వచ్చింది. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడంటే పెద్ద కుమారుని పిలుస్తున్నాడు. అవునా? పెద్ద కుమారుని పిలిచి బ్లెస్సింగ్ ఇవ్వాలి. ఓకే, సో పెద్ద కుమారుని పిలిచి బ్లెస్సింగ్ ఇవ్వాల్సినటువంటి ఇస్సాకు ఏ విధంగా బ్లెస్సింగ్ ఇస్తున్నాడో చూద్దాం. చదవమ్మా. నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనను. ఓకే, చూద్దాము. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లుని తీసుకుని పోయి అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు పెద్దవాడు అయిపోయాడు. ఇస్సాకు పెద్దవాడు అయిపోయిన తర్వాత తన కొడుకుల్ని దీవించాలి. కొడుకుల్ని దీవించాలి అన్నప్పుడు ఇప్పుడు నీ కొడుకును కానీ నీ బిడ్డను కానీ నువ్వు దీవించాలి అన్నప్పుడు దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి నా కుమారుడు దీవించి ప్రభువా, నా కుమారుని ఆశీర్వదించు ప్రభువా అని దేవుడి దగ్గర నుంచి ఒక వాక్యము వచనము ఒక మాట తీసుకుని తన కుమారుడి మీద చేతులు వేసి దీవించాలి, బ్లెస్ చేయాలి. అవునా కదా? ఏమన్నా అవునా కదా? ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వేం చేయాలి? ఏం చేయమంటాడు పెద్ద కుమారుడు? అడవికి వెళ్ళి వేటాడి నాకు మాంసము తీసుకొచ్చి పెట్టు, శుభ్రంగా మాంసం తిని బ్లెస్ చేస్తాను. అర్థమవుతుందండి? శుభ్రంగా మాంసం తిని బ్లెస్ చేస్తాను. ఇక్కడ ఇంకొక మాట అంటారు చూడండి, నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. అంటే ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు. ఇప్పుడు నీ కొడుకుని దీవించేటప్పుడు నీ మరణం గురించి ఎందుకు? ఎవరు చెప్పారు నువ్వు చనిపోతావని? దేవుడు చెప్పాడా? ఇస్సాకు నువ్వు చనిపోతావు, నువ్వు సర్దుకు వెళ్ళిపోన్నాడా? చెప్పలేదు కదా. మాంసము కోసము, మాంసం తినటం కోసము నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, నా టైం అయిపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? అడవిలోకి వెళ్ళి మాంసం తీసుకుంటురా. మాంసం తీసుకొచ్చి నేనేం చేస్తా? తింటా. నేను చావక మునుపు. ఎప్పుడంట? అంటే నీ చివరి కోరిక ఏంటంటే నీ మాంసం తినాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే కదండి? అవునా కదా? దయచేసి గమనించండి. నేను ఏ వర్షం చెప్పినా ఇంటికి వెళ్ళి స్టడీ చేయండి, నా రిక్వెస్ట్ ప్లీజ్. నాకు అలా చాలా ఆసక్తి. ఎవరైనా స్టడీ చేసి మళ్ళీ ఫోన్ చేసి పాస్టర్ గారు ఇలా ఉంది కదంటే, అమ్మ వాక్యం నిజంగా వీళ్ళకి అర్థమైంది అనుకుంటా. ఇంటికి వెళ్ళి స్టడీ చేస్తే ఇంకా డెప్త్గా దేవుడిని బోధిస్తాడు. హల్లెలూయా. అయితే చావక మునుపు ఏం తినాలన్నాడు? మాంసము తిని నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఇంకొక మాట ఇక్కడ, అసలు ఇద్దరు కొడుకులు కదా, అవునా? ఇద్దరు కొడుకుల మీద ఒకేసారి బ్లెస్సింగ్ విడుదల చెయ్యాలి కదా. ఈయనేం చేస్తున్నాడు? నువ్వు అడవికి పోయి అక్కడ యాకోబు లేని సమయంలో, అర్థమవుతుందండి,
యాకోబుకి ఏమో ఇట్లా అడవికి వెళ్ళి ఏడ తెచ్చి మాంసం పెట్టి ఇవన్నీ ఆయనకి సెట్ కాదు. అందుకని ఏం చేశాడు, యాకోబు లేని సమయంలో చూసి మనవాడు వేటగాడు కదా, కాబట్టి నువ్వు అడవిలోకి వెళ్ళి వేటాడి మాంసం తీసుకుంటురా, శుభ్రంగా తిని నేను నిన్ను బ్లెస్ చేస్తా. ఇప్పుడు ఇస్సాకులో ఉన్నటువంటి బలహీనత ఏంటి తెలుసా? మాంసము. ఏంటండి? మాంసము. శుభ్రంగా కడుపు నిండా ఏం తినాలి? మాంసం. ఇది ఇస్సాకు ఈ బలహీనతని ఎప్పుడు కూడా గమనించలేకపోయాడు. అర్థమవుతుందండి? అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఆదికాండం 27 అధ్యాయము. ఆదికాండం 25వ అధ్యాయం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, ఆ చిన్నవారు అంటే ఇక్కడ ఏశావు, యాకోబు. ఓకే. ఏశావు వేటాడియందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై. ఇప్పుడు చూసారా, ప్రత్యేకించి యాషావుని పిలిచి ఎందుకు అడిగాడు మాంసము? యాకోబు ఎక్కడ ఉంటాడు? గుడారంలో ఉంటాడు. ఏశావు వేట, అందుకని పెద్దవాడిని పట్టుకుంటే పని అవుతుందని పెద్దవాడిని అడిగాడు. చదవమ్మా. ఇస్సాకు అబ్బా, మా దగ్గర ఏం చేస్తున్నాడండి చెప్పాలి. ఇస్సాకు ఏం చేస్తాడు ఇక్కడ చెప్పండమ్మా. ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను. అక్కడ బ్లెస్సింగ్ ఇచ్చేటప్పుడు ఏం తింటున్నాడు? మాంసము తినుచుండెను. అప్పుడు ఏం జరిగింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ప్రేమించాడంట? ఎస్, గనుక. ఎందుకు గనుక అనేది పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఏసావు మాంసము తెచ్చి పెట్టాడు గనుక అతనిని దర్శనం అంటే తనలో ఉన్న బలహీనత ఇస్సాకు గ్రహించలేకపోయాడు. హల్లెలూయా. ఈ బలహీనత కుమారుల మీదకి ఎలా ట్రాన్స్ఫర్ అయిందో కూడా చూద్దాం మనం ఈరోజు. దేవునికి స్తోత్రం. చదవమ్మా. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిని కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగను. అందుచేత అతని పేరు ఏదోము. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకులో ఉన్నటువంటి ఈ తినే బలహీనత ఉంది కదా, ఈ తినే బలహీనత ఆటోమేటిక్గా పెద్ద కుమారుడి మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అర్థమవుతుందండి? ఇస్సాకు దీన్ని జయించలేకపోయాడు, ప్రార్థన చేసి అడగలేకపోయాడు. ఈ పెద్ద కుమారుని పిలిచి, అరే నువ్వు మాంసం తేరా అంటే పెద్ద కుమారుడు ఏమైపోయాడు? తిండి పూతోడైపోయాడు. హల్లెలూయా. ఆటోమేటిక్గా ఆ అనైటింగ్, ఆ బ్లెస్సింగ్ ఏమైంది? ఫ్లో అయిపోతా ఉంది. ఇప్పుడు తండ్రి అయిపోయాడు, కొడుకు ఏమంటున్నాడు? పెద్ద కుమారుడు, నాకు ఇచ్చారు, అదే తినేస్తా.
అది ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, పచ్చగా ఉందా అనవసరం, అది తినాలి, అంతేనా? ఇస్సాకు కూడా అంతే కదా. నువ్వు జింకని తెస్తావో, లేడిని తెస్తావో, లేకపోతే ఇంకోటి తెస్తావో, ఏది తెస్తావో తెలియక మాంసం కావాలి, బ్లడ్ చేస్తావు. ఇప్పుడు ఏమైపోయింది, ఆటోమేటిక్గా ఫాదర్ జయించలేకపోయాడు. అది ఎవరిలో కనిపిస్తా ఉంది? చదవమ్మా. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా ఏసావు, హల్లెలూయా, ఏమంటున్నాడు ఏసావు? చెప్పండి, చావబోతున్నాను. ఎవరు చెప్పారు ఏసావుకి? నేను చనిపోతున్నానా అని ఏసావుకి ఎవరు చెప్పారు? ఇస్సాకుకి ఎవరు చెప్పారు? ఇస్సాకు అంటున్నాడు, నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు, కాబట్టి నువ్వు వెళ్ళి మాంసం తీసుకురా. సేమ్ డైలాగ్ కొడుకు కొడుతున్నాడు ఇక్కడ. నేను చావబోతున్నాను. ఎందుకు చావబోతున్నావు? ఎవరు చంపుతున్నారు నిన్ను? శత్రువు తరుగుతున్నాడు వెనకాల? లేదు కదా. మరి ఎందుకు? నేను చచ్చిపోతున్నాను ఎందుకు అంటున్నావు? మాంసం కోసం చచ్చిపోతావా? ఎర్ర కూర గురించి చచ్చిపోతావా? హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు తెలుసుకుని దాన్ని మనము జయించాలి. హల్లెలూయా. ఇవన్నీ అందుకే దేవుడు బైబిల్లో రాయించాడు. వాళ్ళ బలాన్ని తెలుసుకుని దాన్ని ఫాలో అవ్వాలా. హల్లెలూయా. ఇందాక ఇస్సాకు డైలాగ్ కొట్టాడు, నేను చచ్చిపోతున్న మాంసం తేరా అని. సేమ్ డైలాగు ఇక్కడ కొడుకు కొడుతున్నాడు. ఏమని? ఒక్కసారి గమనించండి. ఇప్పుడు చనిపోయే సందర్భం అది. ఎవరు చెప్పారా? ఫాదర్ చెప్పాడా? మదర్ చెప్పిందా? దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పలేదు. డైలాగ్ వాడుతున్నాడు ఇక్కడ. ఎందుకు వాడుతున్నాడు? ఫాదర్లో ఏముంది? సేమ్ స్పిరిట్ ఉంది. సేమ్ స్పిరిట్ కొడుకులో పనిచేస్తా. దేవునికి స్తోత్రం. చదవమ్మా. నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనను? యాకోబు నేడు నాతో ప్రయాణము చేయమనను, ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు జ్యేష్ఠత్వమును తృణీకరించెను. హల్లెలూయా. ఇప్పుడు ఫాదర్లో ఏదైతే ఉందో అది కొడుకులో పనిచేయడం వలన ఏమైంది తెలుసా? పెద్ద కొడుకు బ్లెస్సింగ్ కోల్పోయాడు. హల్లెలూయా. అదే ఇస్సాకు, అరే ఈ మాంసము, ఈ చేపలు, ఇవన్నీ కూడా నథింగ్, ఈ లోకానుసారమైనవి. ఇప్పుడు తింటాము, రేపొద్దున ఉండకపోవచ్చు. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దామని వాళ్ళందరితో మోకరించి ప్రార్థన చేపిస్తే వాళ్ళకి ఏం అలవాటయ్యేది? హల్లెలూయా. ఈయన కూడా ఏమైపోయిందంటే తిండి కోసము ఏమైపోయింది? ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఫాదరు తిండి తిని దీవిస్తున్నాడు. ఫాదరు తిండి తిని దీవిస్తున్నాడు. కుమారుడు తిండి కోసము బ్లెస్సింగ్. కామన్ పాయింట్ ఏంటి? కామన్ పాయింట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా క్రైస్తవుల్లో ఉన్న పెద్ద బలహీనత ఇదే. హల్లెలూయా. సండే కంపల్సరిగా ముక్క కావాలా, ముక్క లేకపోతే ముద్ద దిగదు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు కదా,
పాపము యాషావు తిండిపోతాడు, యాషావు తిండిపోతాడు అని యాషావు మీద నిద్ర వేస్తూ ఉంటారు. అవునా కదా? అందుకే ఎప్పుడైనా ఎవరెవరో చెప్పింది కాదు, కూర్చుని బైబిల్ ముందు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడా నీవే నాతో మాట్లాడు ప్రభు అని మోకరించి ప్రార్థన చేసి అడిగితే ఎవరికి చెప్పలేని లోతైన మర్మము దేవుడికి రివీల్ చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓన్లీ యాషావే తిండిపోతుంది అనుకుంటాం కదా, యాకోబు కాదనుకుంటాం మనం. అవునా కదా? ఒకసారి ఆదికాండము 28 అధ్యాయం చదువుకున్నాం. దేవుని స్తోత్రం. టైం అయిపోతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. ఆదికాండము 28 అధ్యాయము 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. దేవుని స్తోత్రం. ఈ స్టోరీ మనకి బాగా తెలిసిందే. అవును కదా? ఏంటంటే అక్కడ యాకోబు పారిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి? తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దారిలో పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఒక కల వస్తుంది. ఆ కలలో దేవుడు దర్శిస్తాడు. దర్శించిన తర్వాత అక్కడ ఆ రాయి ఉంటుంది. ఆ రాయి మీద నూనె పోస్తాడు. ఇదే బేతేలు అంటాడు, ఇదే దేవుడి స్థలం అంటాడు. అక్కడ సందర్భం, ఆ సందర్భంలో దేవుడు ప్రత్యక్షమయ్యి యాకోబుని బ్లెస్ చేస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యి యాకోబుని బ్లెస్ చేస్తున్నాడు. ఏమని బ్లెస్ చేస్తున్నాడు? నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు, నీ సంతానం, మీ కుటుంబం ఇదంతా కూడా ఏమవుతుందంటే భూమి మీద దీవించబడుతుంది. 14వ వచనం చదవమ్మా. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడండి? నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఈ భూమి మీద అందరికి కూడా దీవించబడతారు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. అవునా? ఇప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అంటే అనేక మందికి ఆహారం పెడతాడా పెట్టడా? ఏమో, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు అంటే నువ్వు అనేక మందికి ఆహారం పెడతావనా పెట్టవనా? పెడతావనే కదా అర్థము. అయితే అక్కడ దేవుడు దర్శించి బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి పైకి లేచిన తర్వాత యాకోబు ఏమన్నాడో చూద్దాం. 20వ వచనం చదువుతాం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు ఏంటంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను వెళ్ళుచున్న మార్గములో ఇక్కడ ఏమన్నా చూడండి, దేవుడు నాకు తోడై ఉంటాడు, నేను వెళ్ళుచున్న మార్గంలో దేవుడు నన్ను కాపాడుతాడు అన్నాడు కదా. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, అర్థమవుతుందా? తర్వాత చదవమ్మా. తినుటకు చెప్పండి, తినుటకు. అరే దేవుడు ఏం చెప్పాడు నీకు? ఈ భూమి మీద వంశం అంతా నీ ద్వారా ఆశీర్వించబడుతుంది, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు యాకోబు అంటే. అయితే నన్ను దర్శించిన దేవుడు నాకు ముందుగా ఏం పెడతాడంటే తినడానికి ఆహారము. హల్లెలూయా. తినడానికి ఏంటంట? ఎవరు అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? అరే భూమి మీద
వంశములన్నీ నీ మూలంగా ఆశించబడతాయి. అయ్యా నువ్వు అనేక మందికి ఆహారం పెడతావు అంటే ముందు నాకు ఆహారం ఏది? హల్లెలూయా. ఇది ఎక్కడో తెలుసా? ఇస్సాకు మైండ్లో ఉంది. అర్థమవుతుందంటే క్యాష్ మై పాయింట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మెసేజ్. ఈరోజు వచ్చి మీరు అందరూ ధన్యులు యాక్చువల్గా. హల్లెలూయా. నీ లైఫ్ని టర్న్ చేసే మెసేజ్ ఇది. ఈ మెసేజ్ కనుక నువ్వు గ్రహిస్తే 100% దేవుడు నిన్ను హై లెవెల్ తీసుకెళ్ళిపోతాడు. మనం ఇంతకాలం ఏం చూసామంటే ఏషియా ఒక్కడే పాపం తిండిపోతూనే యాషేవుని మనం ఆడిపోసుకున్నాం అందరం. అవునా కదా? ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? అరే నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటారు అని ఆయన అంటే దేవుడు నాకేమిస్తాడంట? తినడానికి ఆహారము. ఎప్పుడైతే ఈ తిండి, ఈ మాంసము, ఈ తిండి, ఈ బలహీనత ఇస్సాకులో ఉందో అది ఆటోమేటిక్గా ఎవరిలో కనిపిస్తూ ఉంది? ఫస్ట్ యాషావులో కనిపించింది. సమయం వచ్చినప్పుడు యాకోబులో కనిపించింది. నీలో ఉన్న బలహీనత కూడా ఇప్పుడు కనిపించదు. సమయం వచ్చినప్పుడు ఆ బలహీనత బయటకు వస్తుంది. ఇప్పుడు రాదు. ఎప్పుడు తెలుసా? అప్పుడు ఏమంటావంటే నేరం నాది కాదు, ఆకలి అంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబులో ఉన్న బలహీనత ఎప్పుడు వచ్చింది బయటికి? పరుగుని వస్తూ ఉన్నాడు. సరిగ్గా ఆకలేస్తుంది. అప్పుడు బ్లెస్సింగ్ ఏం లేదు, తినడానికి ఉంటే చాలు. హల్లెలూయా. నేను యాసేవుని బ్లెస్ చేయాలంటే నాకు తింటాకుంటే చాలు. హల్లెలూయా. యాసేవు ఏమన్నాడు? నేను చనిపోతున్నానని చెప్పాడు. ఇస్సాకు ఏం చెప్పాడు? ఎప్పుడు చనిపోతానో తెలవదని చెప్పాడు. ఇక్కడికి వచ్చే వరకు నాకు తింటా ఉంటే చాలు అంటున్నాడు ఈయన. హల్లెలూయా. ఈ బలహీనత ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బలవంతులు. హల్లెలూయా. ఎవరు బలవంతులు తెలుసా? నీలో ఉన్న బలహీనత నువ్వు తెలుసుకుంటే నీవే బలవంతుడివే. నీకంటే బలవంతుడు ఎవడు లేడు ఇంకా. అర్థమైందండి? ఎందుకంటే ఆ బలహీనత నువ్వు తెలుసుకుని ఆ బలహీనత నుంచి బయటకు వచ్చావంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఎందుకు తెలుసా? సిలువ మీద నేను ఆల్రెడీ బలహీనతని తీసేశాను. మనోడు కూడా లోపలి తీసేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మెసేజ్ రాత్రి 1:00 వచ్చింది నాకు. హల్లెలూయా. 1:00 ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడు నాకు. సిలువ గురించి చెప్పాలి ప్రభు, రొటీన్ మెసేజ్ నాకు వద్దన్నారు. దేవుడు ఇచ్చాడు. సిలువ మీద నేను బలహీనత తీసేశాను, అయినా నా పిల్లలు బలహీనతతో ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ అనుకోవచ్చు, బ్రదర్ నేను ఎక్కువ తిండి బ్రదర్, నేను బెండకాయ పులుసు తింటా, పప్పే తింటా, సాంబారే తింటా అని నువ్వు అనుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ తిండి, అర్థమవుతుందమ్మా, ఓన్లీ తిండి బలహీనత మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీలో కోపం ఉంది. ఏముంది? నీలో కోపం ఉంది, అదొక బలహీనత. నీలో అసూయ ఉంది, అదొక బలహీనత. నీలో ద్వేషం ఉంది, అదొక బలహీనత. మేలు చేయగలిగే కెపాసిటీ ఉంది, మేలు చేస్తే డబ్బులు పోతాయి అనుకుంటున్నావు, అదొక బలహీనత. ఎవరో ఏదో చెప్తే ఆ మాటలు బట్టి తొందరపడి ఆవేశపడిపోతున్నావు, అదొక బలహీనత. తొందరపాటు ఒక బలహీనత. లేదా సేవకుల మీద కామెంట్స్ చేయడం, ఆ సేవకుడిలాగా, ఈ సేవకుడిలాగా, ఆ సేవకుడిలాగా, వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్ చేయడం, ఇదొక బలహీనత. అర్థమవుతుందండి? బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని. అంటే ఏంటి? ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి
ఏదో ఒక బలహీనత తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా. మనం అనుకోవచ్చు నాకు ఏం లేదు బ్రదర్ అని. హల్లెలూయా. ఏం లేదు బ్రదర్ అనుకోవచ్చు. పాపం అందరూ అలాగే అనుకున్నారు. ఏశావు ఒక్కడే బలహీనుడు, యాకోబు బలహీనుడు కాదు, అవునా అనుకున్నారు. కానీ యాకోబు దేవుడు దర్శించిన తర్వాత నువ్వు అనేక జనాలకు ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు అనేక మంది దీవెనగా ఉంటావు, ఈ భూమి మీద సంతానం అంతా నీ ద్వారా దీవించబడుతుంది, నీ ద్వారా ఆశీర్వించబడుతుంది అని దేవుడు చెప్తే లేవగానే ఏమడుగుతున్నాడు? తిండి. హల్లెలూయా. అంటే యాకోబులో ఉన్న బలహీనత బయటికి ఎప్పుడు వచ్చింది అంటే ఆ సందర్భాన్ని బట్టి. నీలో నాలో మనలో ఉన్న బలహీనత ఎప్పుడు వస్తుంది అంటే సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన బలవంతుడు ఎవరంటే నీలో ఉన్న బలహీనత నువ్వు గ్రహించగలిగినప్పుడు నువ్వే బలవంతుడివి. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఇక్కడ, మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడంట? బలహీనతను బట్టి. ఎవరి బలహీనత? ఎస్, నీ బలహీనత, నా బలహీనత, మనందరి బలహీనతలను ఆయన ఏం చేశాడంట? సిలువ మీద సిలువ వేయబడ్డాడు. ప్రతి బలహీనతని, ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి బలహీనతల కొరకు ఆయన సిలువ మీద సిలువ వేయబడ్డాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు సిలువ మీద ప్రతి బలహీనత కూడా సిలువ వేయబడింది. కానీ ఇప్పుడు మరి నీలో ఉందా లేదా బలహీనత? నీలో కోపం అనే బలహీనత ఉందా లేదా? నీలో ద్వేషం అనే బలహీనత ఉందా లేదా? నీలో అసూయ అనే బలహీనత ఉందా లేదా? ఉంది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఏదో కాలంలో ఏదో ఒక బలహీనత కంపల్సరీగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆ బలహీనతను గ్రహించి, కోపమా, ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, చెప్పుడు మాటలు వినడము, ఇంకేదైనప్పటికీ ఏ బలహీనత నీలో ఉందో అది దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకుని విడిచి పెట్టినప్పుడు నువ్వు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావో ఆ పొజిషన్లో ఉండవు, కానీ దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ కొన్ని సందర్భాల్లో మన బలహీనతలు మనకు తెలియకపోవచ్చు, మనం అన్నీ పర్ఫెక్ట్ అనుకుంటాం. ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాలో ఏ బలహీనత ఉన్నా తీసివేయి ప్రభువా, నీకు వ్యతిరేకమైనటువంటి ఏ బలహీనత నాలో ఉన్నా తీసివేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీలో, నాలో, మనలో ఉన్నటువంటి ఆ బలహీనతను దేవుడు తీసివేస్తాడు. నీకు ఆటోమేటిక్గా ద్వారములు తెరవబడతాయి. ఇస్సాకు గ్రహించగలిగాడా? ఇస్సాకు గ్రహించగలిగాడా? బలహీనతను గ్రహించలేకపోయాడు. ఏశావు గ్రహించగలిగాడా? గ్రహించలేకపోయాడు. యాకోబు గ్రహించగలిగాడా? గ్రహించలేకపోయాడు. వారి మామూలు భక్తులా? మహాభక్తులు వాళ్ళందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిని మనం ఏమి తప్పుపడడం లేదు. అర్థమవుతుందా?
అవి ఎందుకు రాయబడ్డాయంటే దృష్టాంతములుగా మనము ఆ రీతిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలు, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కలుమోసుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీలో ఏ పని అవుతుందో దేవుడి దగ్గర ఒప్పుకోను. ఎస్ ప్రభు, నాలో కోపం ఉంది, నాలో ఈర్ష్య ఉంది, నాలో అసూయ ఉంది, నాలో ద్వేషం ఉంది. నీలో ఏ పని అవుతుందో ఇప్పుడే దేవుడి దగ్గర ప్రభు నేను ఒప్పుకుంటున్నానని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఆ బలం నుంచి నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుంటా. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడ, సర్వశక్తిమంతుడా, నీ వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇప్పటి వరకు ఇస్సాకు, యాకోబు, ఏశావులు మా ముందు పెట్టి అయ్యా బలహీనత విషయంలో అద్భుత రీతిగా మాతో మాట్లాడారు. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి మాలో ఎవరిలో ఏ బలహీనత ఉన్నా వేరుతో సహా తీసివేయమని, దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు పరుగు బలలోకి వెళ్ళబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండవలసిందిగా కూర్చున్నాను. పరుగు బలలోకి వెళ్ళే ముందు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం, సరి చేసి